ఇక్కడ కనబడుతున్నారు కదా మన ఆత్మీయ సహోదరులండి. ఇగో మేము లాంగ్ డ్రైవ్ చేయాలనేసి అందరు కలిసి గెట్ టుగెదర్గా మాట్లాడుకొని బయటకు వచ్చి ఒక ఫోటో తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గర మేము వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళాలని ఒక బస్ స్టాప్ దగ్గరకు వచ్చాము. ఇది పంజాపూర్ బస్ స్టాండు. మాకందరికీ ఆకలి వేస్తుంటే అందరూ భోజనం చేశాము. భోజనం అయితే చాలా చాలా బాగుందండి, చాలా నచ్చిందనమాట. తృప్తిగా తిన్నాము. తర్వాత మేము వెళ్ళాల్సిన ప్రయాణాన్ని ముందు వచ్చాము. చాలాసేపు బస్సులోనే ప్రయాణించినప్పుడు బస్సు ఒక సైడు వేసినప్పుడు అలసిపోయామన్నమాట. తర్వాత స్నాక్స్ గీసి తీసుకొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని మేము వెళ్ళాల్సిన ప్రాంతానికి బయలుదేరాము. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మేము రావాల్సిన ప్రాంతము వేళంగని. తర్వాత వచ్చి మేము రూమ్ తీసుకొని అందరు కలిసి ఫ్రెష్ అప్ అయ్యి చర్చి వద్దకు వెళ్ళి ఫోటోలు తీసుకొని అక్కడ ఉండే వాతావరణం అంతా చూసామండి. చాలా చాలా నాకైతే నచ్చేసింది. చాలా రోజుల నుంచి అనుకున్నాము ఈ ప్రాంతానికి రావాలని. తమిళనాడు వేళంగని మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే తమిళనాడు వేళంగానికి వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే మట్టిలో మనకాలతో నడాలి. చాలా దూరం వరకు ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, చాలామంది మొనకాలతో నడుస్తుంటారు. నాకు వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా సంతోషమైంది. ఇక్కడ నడుస్తున్నారు కదా, వీరు బరీ క్రిస్టియన్స్ మాత్రమే కాదండి, చాలామంది అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చి వారు ఏదైతే విన్నపాలు మనసులో పెట్టుకున్నారో ఆ విన్నపాలన్నిటినీ మొనకాలతో నడుస్తూ వాళ్ళు సమర్పించుకుంటున్నారండి. నాకైతే చాలా నచ్చింది. మేమైతే రాత్రిలో నడవడానికి కాలేదు, ఎందుకంటే మేము రాత్రంతా ప్రయాణం చేశాము, పగలంతా ప్రయాణం చేశాము, అలసిపోయినాం అన్నమాట. చూడడానికి వచ్చాము. మాకు ఇంకడకం ఫ్రెష్ అప్ అయ్యి మేము చూడడానికి ఇక్కడ వచ్చాము. నాకైతే చాలా సంతోషం, నా హృదయం అంతా సంతోషంతో నిండిపోయిందండి. మా జతలో వచ్చిన ఒక సహోదరుడు మాత్రము, లేదు నేను ఇప్పుడు వెళ్ళాల్సిందే, నేను కూడా మొనకాలతో నడవాలని తీర్మానం చేసుకున్నాడు. బ్రదర్ వద్దు, టైర్డ్ అయినామన్నప్పటికీ ఏం లేదు, ఇక్కడ నడుస్తున్నాడు కదా మన సహోదరుడే సంతోష్ అని, చాలా ఇప్పుడే ఒక అర్థం వరకు నడిచేసాడనమాట. జర్నీ చేసి రాత్రంతా జర్నీ చేసి పగలంతా జర్నీ చేసి ఆయన ఆశ చూడు, ఎంత ఆశ. లేదు అందరూ నడుస్తూ ఉంటే చూసి సంతోషమైంది. మాకు కూడా సంతోషమయ్యా నడవాలని. ఇంక పొద్దున్నే ఎట్లో నడవాలి కదా, అలసిపోయామని తెలిసి లేదు మేము పొద్దున్నే నడుస్తామని చెప్పి ఆయనకు చెప్పేశామన్నమాట. మొత్తానికి ఆయన నడుస్తున్నాడు. చూడండి, అలసిపోయినప్పటికీ ఆయన కోరిక అయితే ఏదుందో చివరి వరకు ఆయన ముట్టేస్తాడనమాట. చూడడానికి సింపుల్గా కనబడుతుంది, కానీ మొనకాలతో నడవాలంటే చాలా చాలా కష్టమండి. మీరు ఎప్పుడన్నా వేళంగానికి వెళితే మొనకాలతో మీరు వెళ్ళండి. చాలా 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 నడిచే వారికే తెలుస్తుంది, చూసేవారికి చూసి నవ్వుకుంటారు. నాకు కూడా నవ్వు వచ్చింది. అయితే నేను నడిచినప్పుడు నాకు కూడా చూడండి, చాలా వరకు అందరూ చర్చిలోనే, అదంతా చర్చిలోనే అందరూ పనుకున్నారు. చాలామంది 12-1 గంట వరకు ఈ విధంగా మట్టిలో నడుస్తారనమాట, మొనకాలతో నడుస్తారన్నమాట. చాలా నచ్చింది. బ్రదర్ అయితే పూర్తి చేసి క్యాండిల్ వెలిగించి ఆయన విన్నపాలు సమర్పించుకొని, ఇది చూస్తున్నారు కదా, ఇదే వేళంగాని బస్ స్టాండ్. ఇక్కడ చూస్తున్నారు కదా వేళంగాని బస్ స్టాండ్. మేము అంతా రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వచ్చాము. చూడండి ఇలా ఉంది. చూడండి, ఇప్పుడు చూడండి, బాగా కనబడుతుంది. ఆ చర్చ్ ఉంది కదా, చర్చ్ వద్ద వరకు వెళ్ళాలి. మొబైల్లో మనకి కొద్దిగా కనబడుతుంది, అయితే చాలా దూరం ఉందండి. మేమైతే దాన్ని లెక్క పెట్టాము అనుకున్నాము. మనకు సమయం దొరకలేదు కనుక మేము లెక్క పెట్టలేదు. చూడండి, మా సహోదరులు ఆత్మీయులు అందరూ వారు కూడా మొనకాలతో నడుస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక్కున్నాడు కదా, వంకొని ఉన్నాడు కదా, ఆ సహోదరుడే రాత్రి మొనకాలతో నడిచాడు. ఫుల్లు
మొనకాళ్ళ నొప్పుగా ఉంది, అయినప్పటికీ ఆయన నడవాలనే ఆశ కలిగి నడుస్తున్నాడు అన్నమాట. ఇక్కడ సిస్టర్ నడుస్తుంది కదా, ఈ సిస్టర్ కూడా మా జతలో వచ్చిన వారే. ఇక్కడ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మా జతలో వచ్చిన. ఇక్కడ అయ్యగారు కూడా కొంతసేపు నడిచారు, వారికి కొంచెము ఆపరేషన్ అయిందని పైన ఉందని చెప్పేసి కొంతసేపు వరకు వచ్చి తర్వాత డ్రాప్ అయిపోయారు. ఇక సహోదరుడు ఇక్కడ నడిచినాడు కదా, ఈ సహోదరి మన జతలో వచ్చిన సహోదరే. ఇక్కడ ఉన్నాడు కదా సహోదరుడు, మా జతలోనే వచ్చారు. వారు కూడా కొంతసేపు వరకు నడిచి లాస్ట్కు కాళ్ళు దెబ్బతినింది కనుక వంకొని లేదు నేను సాధించాలని బయలుదేరారు. చూస్తున్నారు కదా ఇక్కడ నేను మొనకాలతో నడుస్తున్నాను కదా, నేను కూడా కొంతసేపు వరకు మొనకాలతో నడిచానండి. ఒక విశ్వాసంతో. ఏమైందంటే మొనకాలతో నడిచి ఆ రాళ్ళు తగులుతాయి, చిన్న చిన్న రాళ్ళు కుచ్చుకొని మనకు మొనకాలతో గాయమవుతుందన్నమాట. గాయమైతే నడవలేమన్నమాట. నొప్పి జాస్తి, పైన జాస్తి అవుతుంది. అయినప్పటికీ మేము తుది ముట్టించాలని చెప్పి యేసు ప్రభు, మేము ఆఫ్టర్ ఆల్ మొనకాలతో నడుస్తున్నాం అంతే, చిన్న గాయాలంతే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే తన ప్రాణాన్ని ఉంచారు, రక్తాన్ని చిందించారు. ఎన్నో ఏటులు మన కొరకై కొరడాలతో దెబ్బలు తిన్నారు. అదంతా గుర్తుకొచ్చినప్పుడు మాది చిన్నదే అని మేము మా ప్రయాణం అంతా ముగించుకొని అందరూ కలిసి మందిరంలోకి వెళ్ళి అద్భుతంగా జరిగింది. మందిరంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి ఎంతమంది ఉన్నారో, పెద్ద చర్చ్ అండి. చర్చ్ చూసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు చాలా సంతోషమైంది. తర్వాత మేమంతా కలిసి బయటకు వచ్చి ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ బస్ స్టాండ్ వద్దకు వచ్చినప్పుడు రాగ్గంజ్ ఇచ్చారు. రాగ్గంజ్ అయితే చాలా చాలా బాగుందండి. టిఫిన్ తిందామని వచ్చాము. ఎప్పుడైతే రాగ్గంజ్ చిక్కిందో మాకు టిఫిన్ వదిలే ఒరిజినల్గా చాలా బాగుందని అందరు కలిసి తిన్నాము. తర్వాత తోటకాయలు దొరికాయి. తోటకాయలు కూడా దొరికినప్పుడు తోటకాయలు తిని న్యాచురల్గా చాలా బాగుంటుందని తోటకాయలు తీసుకొని మేమంతా కలిసి తిన్నాము. చాలా బాగుండే తోటకాయలు కూడా. ఇంకా మేము బీచ్కి వెళ్ళాలని చెప్పి తీర్మానం చేసుకొని ప్రయాణించాము. ఇంకో బీచ్కి రెడీ అయ్యి పోతున్నాము. ఇక్కడ వస్తున్నాం కదా, మేము రూమ్ దగ్గర నుండి వచ్చాము. రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు వెళ్తే మనం బీచ్ దగ్గరకు వెళ్తామండి. ఇప్పుడు చూశారు కదా, ఇదే వేళంగన్ బీచ్. ఈ బీచ్లో మేము చాలాసేపు ఈదలాడాము, ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుండే. మాకైతే విడిచిపెట్టి రావాలనిపించలేదు. అయితే వేళంగన్లో చాలా చాలా బాగుందండి. మీరు కూడా అందరు కలిసి ఒకవేళ ఫ్యామిలీతో కావచ్చు, ఆశీర్వాదం అయితే ఉందండి. చాలా వరకు చాలామంది వెళ్ళి వచ్చినారు, వారు కూడా చెప్పారు చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా మాకు మేలు జరిగింది, ఎంతో సంతోషించాము, మీరు కూడా వెళ్ళిరండి అని చెప్పారు. అందుకే మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళడం జరిగింది. ఎంతో సంతోషించాం. ప్రియమైన స్నేహితులారా, మీరు కూడా వెళ్ళండి. అక్కడ చూసినప్పుడు మీకు ఎంతో సంతోషం అవుతుంది. చాలా చాలా బాగుంది. చర్చ్ కావచ్చు, అక్కడ మట్టిలో నడవడం నాకైతే అక్కడ నచ్చింది. మట్టిలో మోకరించి నడవడమే చాలా చాలా నాకు నచ్చింది. ఇంకా బీచ్లో కూడా మేము చాలా సంతోషించాము. ఇంకా బీచ్ తర్వాత ఇంకా మనకు అక్కడే పక్కన ఫిష్, ఎండ్రకాయలు అంటారు కదా, ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి. మేమంతా కలిసి ఇంకా ఎండ్రకాయలు తినడం జరుగుతుంది. ఇలాగే మేము దూరం గౌరీబిదనూరు ప్రాంతం నుంచి వచ్చామన్నమాట. మాకు ట్రైన్ మిస్ అయిపోయింది. మిస్ అయినప్పటికీ మేము కలిసి అందరూ లేదు కంపల్సరీగా వెళ్ళాలని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని విచారించుకొని ఏ స్టేషన్కి పోతే మనకు వేళక్కానికి వెళతామని కొంచెం తెలివితో, బుద్ధితో, జ్ఞానముతో మేమంతా మాట్లాడుకొని ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మేమంతా ఐక్యతతో ఉంటామంటే, చూడండి ఇదే ఫిష్, మేమంతా ఐక్యతతో ఉండి రావడం జరిగింది. అందుకే మేము క్షేమంగా సంతోషంగా, మాది హ్యాపీ జర్నీ అంటారు కదా, ఆ హ్యాపీ జర్నీ మేము అనుభవించామండి. తర్వాత ఫిష్ ఇచ్చారు, ఫిష్ అందరూ తీసుకొని టేస్ట్ చేసాము. ఈ సముద్రపు చేప చాలా బాగుంటుంది.
తిన్న తర్వాత మాకు చాలా నచ్చింది. ఇంకా సమయం అయింది కనుక మేమంతా తినేసి మేము మా ప్రాంతానికి మేము వెళ్ళాలని తీర్మానం చేసుకొని వచ్చేసాము.